అమ్మాయిలు మొన్న భోగి రోజు భోగి మంటలు ఆటపాటలు దాంతోపాటు సాంప్రదాయాలు విశిష్టతలు చాలా తెలుసుకున్నాం. నిన్న సంక్రాంతి, ఇంకా మా ఫ్రెండ్స్కి మిమ్మల్ని పరిచయం చేసిన తర్వాత వాళ్ళ ఆటపాటలు, ఆ కైట్స్, దాంతోపాటు కోడి పందాలు, అలాగే రకరకాల రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, డాన్సులు, వంటలు. ఏది మర్చిపోయినా అది మాత్రం మర్చిపోరుగా వంటలు. ఓకే, 2 రోజులు సూపర్గా ధూమ్ధామ్గా జరిగింది. మరి అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే కనుమ పండుగ. సో కనుమ పండుగ అంటే బేసిక్గా మన భారతదేశం వ్యవసాయ దేశం అంటారు, అంటే అగ్రికల్చర్ మనకి మెయిన్. సో ఈ కనుమ పండుగని రైతుల పండుగ అని కూడా అంటారు. ఎందుకు అంటే సో రైతులు 365 days వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళకి మెయిన్ సపోర్ట్ ఏంటి? ట్రాక్టర్స్ కానీ, గోవులు కానీ, ఎద్దులు కానీ. సో ఇవన్నీ మెయిన్ సపోర్ట్ కాబట్టి ఈ కనుమ పండుగ రోజు వాటికి అంటే సంవత్సరం అంతా వీళ్ళని సపోర్ట్ చేస్తూ కష్టపడ్డాయి కాబట్టి వాటికి రెస్ట్ ఇస్తారు. ఈ కనుమ రోజు రెస్ట్ ఇచ్చి అంటే కనుమ బేసిక్గా ఏమంటే సిరి సంపదలు ఇంటికి వచ్చే రోజు అన్నమాట. అంటే రైతు పంట చేతికి వచ్చి అది సిరి సంపద రూపంలో మన ఇంటికి వచ్చే టైంని ఈ కనుమగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని బేసిక్గా ఈ రోజు ఏంటి అంటే అన్ని చోట్ల నాన్ వెజ్ అంటే మాంసాహారం తినడం రకరకాల. ఓకే సో అంటే ఇందులో కూడా నాటుకోడి ఇలాంటివన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చేసుకొని రైతులందరూ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా భోజనం చేస్తారు. అంటే ఎంతసేపు చెప్పిన కాన్సెప్ట్ అంతా వదిలేసి లాస్ట్లో ఏదైతే ఫుడ్ గురించి మాట్లాడా చూడు అక్కడ చూపించుకున్నాం. సరే మరి ఇప్పుడు మీకు పెట్టాలి, ఆ ఐటమ్స్ చాలా ఉన్నాయి, మీకోసం ప్రిపేర్ చేసాము. మరి వెళ్దాం ఆవేశపడద్దు. సో ఈ రోజు అంటే ఇప్పుడు దాకా అయిపోయిన భోగి సంక్రాంతికి బాయ్ చెప్పేసి ఇప్పుడు మనం ఇవాళ కనుమలోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? వెళ్ళబోయే ముందుగా మనకి సంవత్సరం అంతా కష్టపడి మనకి సపోర్ట్గా ఉన్న గోమాతలు, సో గో పూజతో మనం ఈరోజు ఈ షోని స్టార్ట్ చేద్దాము. సో గో పూజ ఎందుకంటే ఇంకా ఆవుల గురించి నేను సపరేట్గా మీకు కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవు పాలు, ఆవు పెరుగు, దాంతోపాటు చేసే ఎన్నో ఐటమ్స్ బోల్డ్ ఉన్నాయి కాబట్టి సో మనందరినీ ఇంతలా సంతోషపెడుతున్న ఈ గోవుల్ని ఈరోజు మనం సంతోష పెడదాం. ఇప్పుడు మనందరం కలిసి గో పూజ చేద్దాం. ఓకేనా? వెళ్దాం. అమ్మయ్య, మీరు కదా అనాల్సింది నేను. అబ్బాబాబా మొత్తానికి పట్టేసుకున్నారుగా. అసలు కనుమ పండుగ అంటే ఎంత ప్రొఫెషనల్గా పట్టుకున్నారంటే ఆ పట్టుకునేప్పుడు మీ ఎగ్జైట్మెంట్, మీ ఆనందం ఎప్పుడెప్పుడు దొరికితే అదే అంటే కనుమ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు రెడీ అయ్యారు నాకు అర్థమైంది. మరి వీళ్ళు ఆల్రెడీ పట్టేసుకున్నారు. మరి నెక్స్ట్ కార్యక్రమం మీకు తెలుసుగా, ఇంకెందుకు లేటు, పదండి. కృష్ణ భోజనానికి కూర్చున్నారమ్మా?
కూర్చున్నావు అమ్మా, నువ్వు వస్తే వీళ్ళు కుమ్మడానికి రెడీగా ఉన్నారు. అంటే మన కనుమ స్పెషల్ ఏంటో నువ్వు చూపించాలి ఇప్పుడు. సరే సరే శ్రీ ఆకులు పెట్టమ్మా. అది లెక్క. ఆహా మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు మీరు. అర్థమవుతుంది ఎక్సైట్మెంట్ చూస్తుంటే. లక్ష్మి, సో కనుమలో బేసిక్గా ఏంటంటే నాన్ వెజ్ డెఫినెట్గా తింటారు పక్కాగా. అంటే అది చాలా మంది అదే చాలా మంది ఆనవాయితీగా ఫాలో అవుతుంటారు. అందుకని కనుమ గారెలు అమ్మ చేసింది. లక్ష్మి, వాళ్ళకి వడ్డించమ్మా స్వీట్స్, బొబ్బట్లు, సున్నుండ్లు అన్ని. ఇంకోటి తెలుసా, సో కనుమ రోజు ఎవరైతే మాంసాహారం తినరో వాళ్ళు ఈ గారెలు తిని సంతృప్తి పడతారు. అంటే ఎవరికైతే అలవాటు ఉండదో లేకపోతే ఆ కనుమ రోజు తినకూడదు అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మినప గారెలు తింటారు. సో దాంతో అదే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో కుమ్మేచ్చు. నువ్వు తింటావు, నువ్వు అన్నీ తింటావు తెలుసు. ఆహా గారెల్లో కృష్ణ వాళ్ళకి తెలియదు కాబట్టి గారెల్లో ఇది నంచుకుని తిని మనం బాగుంటుంది కాంబినేషన్ అని చెప్తా. ఏంటది? చికెన్ కర్రీ. ఆహా గారెలు చికెన్ కర్రీ. ఆహా మీరు ఎప్పుడైనా గారెల్లోకి ఇలాంటి చికెన్ కర్రీ కాంబినేషన్ ట్రై చేశారా? అదే అదే ఎంతసేపు బిర్యానీ ట్రై చేస్తున్నాం కదా, అదే చెప్తున్నా. బిర్యానీ కుమ్మాలు తిన్నాం కాదు, ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తుండాలి. అమ్మా చికెన్ ముక్క మంచి మెత్తగా ఉడికినట్లేదు? బాగా ఉడికింది నాయన, చూడు. అదే అదే తొందరగా కానివ్వండి, పిల్లలు ఆలాపోతున్నారు. రావాలి. వేడి వేడిగా అన్నం, వడలు, చికెన్ ముక్క, స్వీటు, చిల్లి గారి విత్ చికెన్. నాకు కొంచెం పెట్టవా? ఓకే. బస్సు గౌతమి, ఇప్పటి వరకు ధనుర్మాసం అని పంట పండించే హడావిడిలో అని ఎవరు భోజనాలు కూడా సరిగ్గా చేయరు. ఆ పండిన పంట అంతా తీసుకొచ్చిన సందర్భంగా బంధువులు మిత్రులు అందరూ కలిసి, ఫ్రెండ్స్ అందరూ కలిపి సాపత్ భోజనాలు చేస్తారు. అందుకని ఈ రోజు చికెన్ కంపల్సరీగా తింటారు. దీన్నే ముక్కల పండుగ అని కూడా అంటారు. ముక్కనుమని ముక్కల పండుగ అని కూడా అంటారు. అందుకే మీకు చికెన్ కర్రీ స్పెషల్ గా ఈ రోజు. అది అంతే కదా, చికెన్ దొరికింది కదా కోడిని పట్టుకోవడం, దాన్ని కోసేయడం తినడం కాదు. దాని ప్రత్యేకత ఏంటి, దాని హడావడి ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు తింటారా పిల్లలు? తినేద్దామా? అటాక్. కూడా అద్దరిపోయింది. బొబ్బట్టు ఎందుకు తింటారంటే బొబ్బట్టు చాలా బాగుంటది, దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. బొబ్బట్లో పెట్టే పూర్ణము పూర్ణాయుష్కులుగా ఉండాలి కాబట్టి మనం కూడా ఆ పూర్ణాన్ని ఈ రోజు తింటే సంవత్సరం అంతా సంపూర్ణంగా అన్ని బాగుంటాయనే ఉద్దేశంతో పెడతారు. అవునా? అసలు ఎప్పుడైనా తెలుసా ఈ పాయింట్ మీకు? అబ్బే అసలు నాలెడ్జ్ లేదు కొంచెం కూడా. ఫుడ్ తినడమే మాకు తెలుసు, ఈ ఒక్కొక్క ఫుడ్ కి ఇంత ప్రాముఖ్యత ఉంటుందని మాకు తెలియదు. అది నువ్వు వాళ్ళకి చెప్పక్కర్లేదు, మిమ్మల్ని చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. గౌతమి, ఆ మినుపు సున్నుండి తినండి, చాలా బాగుంటుంది. మినుపు సున్నుండ ఎందుకు తింటారో తెలుసా? మనం తినేది కూడా దేనికోసం తింటున్నామో కూడా తెలుసుకోవాలి. అందులో ఉండే విశిష్టత ఏంటనేది కూడా తెలుసుకుంటే గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అనేది తెలుస్తుంది మనకి. దాంట్లో మినువులు, బెల్లము, నెయ్యి కలిపి చేస్తారు, దాంతో కలిపి చేస్తారు. అది చేయడం వల్ల మనకి ఏంటంటే ఐరన్ కంటెంట్ బాగా పడుతుంది. చిన్నప్పుడు ఊరోజులు వెళ్ళిపోయిన తర్వాత మధ్య మధ్యలో వస్తూ ఉండాలని చెప్పింది, అందుకే ఊరికనే కాదు వస్తుంటే ఇలాంటి విశేషాలు తెలుస్తుంటే ఇక్కడ పండగలు ఈసారి నుంచి మా కృష్ణతో పాటు మీరు కూడా ఎప్పుడు వచ్చేయండి మా ఇంటికి. నువ్వు వేసుకుని నాకు కూడా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అసలు పండగల వాతావరణం అంటే ఈ పిండి వంటకాలను చూస్తుంటేనే మనకు వచ్చేస్తుంది ఆ ఫెస్టివల్ మూడ్. ఏమన్నా ఆ కనుమ రోజు మాత్రం ఇగో ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం సూపర్. ఇంతకీ చికెన్ ఎట్లా ఉంది టేస్ట్? అదే అదే నీ తిండి చూస్తే అర్థమవుతుంది, కానీ మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం అడిగాను. ఈ మినప
మినపగారు ఉందే బా, ఇంత మెత్తటి మినపగారు నేను ఇంకా అసలు ఎప్పుడు తినలేదు. కానీ గంటల గంటలు కాదు, మీరు తొందరగా తింటే ఎడ్ల బండి ఎక్కి మన ఊరంతా ఒక రౌండ్ వేద్దాం. తొందరగా మజ్జిగ వేసుకో. చికెన్ ఫ్లేవర్ నాకు కావాలి. నీ చికెన్ ఎక్కడికి వెళ్ళదు, చికెన్తో పాటు మజ్జిగ కూడా వేసుకో. చికెన్ తింటే వేడి చేస్తుంది కాబట్టి ఆ వేడి తగ్గించడానికి మజ్జిగ వేసుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కృష్ణ వంటలు. నిజంగా కృష్ణ సూపర్. అసలు భోజనాలు అయితే అద్భుతంగా ఉన్నాయి కృష్ణ. పొట్ట ఫుల్ అయిపోయింది. సూపర్ ఫుడ్ పెట్టించారు. ఎడ్ల బండి వెయిటింగ్, పదండి. చూస్తున్నారా, ఇది మా అందమైన ఊరు. సో ఇప్పుడు దాకా ఎడ్ల బండి మీద ఊరంతా చూసాం కదా. అండ్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అంటారు. సో ఈ టైంకి ధాన్యాలు సిరి సంపదలన్నీ ఇంటికి వస్తాయి. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎంతసేపు కారులో ఫ్లైట్లో తిరగడం కాదు, మా ఊరి ట్రాక్టర్ ఎక్కిచ్చి ఆ ధాన్యాన్ని దానిలో ఇంటికి తీసుకొద్దాం. వెళ్దామా? చలో. నిద్రపోడమ్మా మన మధురాక్ష తనయుడు రామా లోలక్షి కమలక్షి బాలుతో ఆటలాడి బెదిరినాడేమో మన మధురాక్ష తనయుడు. రాతి సున్నము పసుపు చేసిన వసంతము రామ భద్రాది రాఘవ.
సో అమ్మాయిలు 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ చాలా సరదాగా సందడిగా పాటలు, ఆటలు, మంచి మంచి పిండి వంటకాలు, రంగులు, గాలిపటాలు, కోడి పందాలు, అలాగే మీరు పసుపు కొట్టడం, దాంతోపాటు ఇంకా బోల్డ్ అని సందడి గోలగా చేశారు. చాలా సూపర్గా నేనైతే ఎంజాయ్ చేశాను. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నిజంగా కృష్ణ అంటే జోక్స్ అపార్ట్ మనం తిట్టుకోవడము, కొట్టుకోవడము ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ పల్లె వాతావరణము, ఈ చెట్లు, పొలాలు, నిజంగా కృష్ణ నువ్వు పిలిచావు కాబట్టి మేము ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాము. లేదు అంటే మేము రాకుండా ఉండుంటే ఇంత ఎంజాయ్మెంట్ ని నిజంగా మేము మిస్ అయ్యేవాళ్ళం. ఏమంటావు గౌతమి? ఒక్కటనే కాదు, అసలు ఏది చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. మీ ఫ్రెండ్సే కానీ, వాళ్ళు మాకు చూపించిన ఆప్యాయతే కానీ, మీ ఇంట్లో వాళ్ళే కానీ, మన చుట్టుపక్కల వాళ్ళే కానీ, అబ్బా ఒక రేంజ్ లో మేము ఎంజాయ్ చేసాం కృష్ణ. అసలు మేము ఇక్కడ రాకపోయి ఉంటే ఎంత మిస్ అయ్యే వాళ్ళమో తలుచుకుంటేనే ఆహా అసలు ఇక్కడ వచ్చినందుకు ఆనందంతో పొంగిపోతున్నా. నాకైతే అసలు అబ్బా ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలా అంటే ఇంకో 1 year వెయిట్ చేయాలా ఇవన్నీ చూడాలంటే అని చాలా బాధగా ఉంది. మీ ఇద్దరిలో ఆ ఎగ్జైట్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మీరు సిటీలో ఉంటే ఎప్పుడు సంక్రాంతి అనేది చాలా సాదాగా జరిగిపోయేది. ఈసారి ఈ ఊరికి రావడం వల్ల మీరు ట్రాక్టర్ ఎక్కారు, ఎద్దుల బండి ఎక్కారు, చాలా తెలియని విషయాలు తెలుసుకున్నారు, బంధుమిత్రులు అందరినీ కలిశారు, మా ఫ్రెండ్స్ని కలిశారు, ఫ్యామిలీ మెంబర్స్ని కలిశారు. సో మొత్తం చాలా ఫుల్ ఫన్తో ఈ పండుగని, ఈ సంక్రాంతిని ఇలా పల్లెటూరు వాతావరణంలో ఫ్రెష్ ఆక్సిజన్ మధ్యలో పొల్యూషన్ లేకుండా చాలా హ్యాపీగా జరుపుకున్నారు. సో నేను మీతో కలిసి ఎంజాయ్ చేయడానికి, మీకు ఇదంతా చూపించడానికి, మీతో పాటు మా ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి సంబరాలను చూపించడానికి వనితా ఛానల్ మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికి మేము చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాము. మరి అంతేకాకుండా మన వనితా ఛానల్ ప్రేక్షకులందరికీ విశేష చెప్పేద్దామా? తప్పకుండా. ఓకే, వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.